పవన్ కళ్యాణ్ అంటే పీకే. పీకే అంటే పిచ్చి నా కొడక. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాలు చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వేద్దాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసుకోటి పడేస్తాను. ఎవడక్కర్లా. నీ పిచ్చి నా కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? రింగులోకి వద్దామా? అందరూ ఎందుకురా? నేనొస్తాను, నేనొక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా, నేను నీకు కొడతానో చూద్దాం. దమ్ముందా? నా కొడక చెప్తా. నా కొడక ఏట్రా నువ్వు మాట్లాడుతున్నావు? రాశాను రా నేను. ఒరే బొక్క, ఒరే పీకే నా కొడక, నువ్వేటి మాట్లాడావు రాశాను. ఈ ప్యాకేజీ స్టార్ అన్న సన్నాసి నా కొడుకులు ఎవరు? ఒరే నేను అన్నాను రా. ప్యాకేజీ స్టార్ అని నేనే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను రా. నా కొడక ఏం పీకుతావురా? 6వ తారీఖు నన్ను రమ్మని పోలీసులు పుత్తూరు పోలీస్ స్టేషన్స్ నాకు రమ్మని చెప్పారు. గత ఏడాది అంటే 24వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే వస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఒక మాట అన్నాను. అన్నప్పుడు నా మీద వివిధ స్టేషన్స్ లో, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్స్ లో నా మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసి 41 నోటీస్ అంటే ఓల్డ్ యాక్ట్స్ ప్రకారం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 3 ఆ నోటీస్ ప్రకారం నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీసు నాకు గత ఏడాది వచ్చింది పుత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి. ఆ నోటీసులో ఏమని మెన్షన్ చేశారు? టైం పెట్టారు తప్ప డేట్ పెట్టాల. నేను చాలాసార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈ రోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను పుత్తూరు పోలీస్ స్టేషన్ కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబరు, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాల్ని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకుని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి, ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు. నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెస్ట్. ఏఐజీ హైదరాబాద్ నా హెల్త్ చెకప్ గురించి చేసుకున్నాను. ఏమైనా అవినీతి, అక్రమాలు, భూ కుంభకోణాలు ఏమైనా చేశానా? అధికార దుర్వినియోగంగా ఏం చేశానా? ఏం చేశాను చెప్పండి? పవన్ కళ్యాణ్ నువ్వెందుకు ప్రశ్నించట్లేదు అని అడిగాను. ఇది నేరం అంట. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మరి నేరం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదా. అతన్ని సైకో అంటున్నారు, గొడ్డల పార్టీ అంటున్నారు, ఎక్కి తొక్కి నార తెస్తా అంటారు, తొక్కేస్తా అంటారు, భూగోళానికి పాతాళానికి తొక్కేస్తా అంటారు. ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు. మరి సోషల్ మీడియాలో నేను చెప్పిన మాటే ఒకవేళ నేరం అయితే మరి ఇంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు నేరం కావా? ఇది పరిశీలించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆ మాటల్లో ఆయన ఏమంటున్నారంటే, ఆ ఎమ్మెల్యే నాకు తెలియదు. ఓకే, అది మీ అజ్ఞానానికి నిదర్శనం. దువ్వాడ శ్రీనివాస్ గా తెలియాల్సిన పని లేదు. మీరు ఒక ముఖ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారన్న తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది తెలియదు అంటున్నారు. ఓకే, అది మీ తెలియనితనానికి నిదర్శనం. కానీ పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా ఆడారు. నాకు ఆ మాట నచ్చింది. ఏమన్నారంటే, ఇది నా మీదే పెట్టిన కేసట, నా కోసం పెట్టిన కేసంట, నేను తిట్టానని పెట్టారంట, నన్ను దువ్వాడ శ్రీనివాస్ తిట్టాడని పెట్టారంట. ఈ విషయం నాకు తెలియదు అన్నారు. నేనెవరినైనా విమర్శించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా నేరుగా వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు పెట్టలేదే. పైగా పవన్ కళ్యాణ్ నాకు తెలీదు అంటున్నారే. వాళ్ళు పెట్టనప్పుడు, తెలియనప్పుడు మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఎంపీటీసీ స్థాయి ఎవరు? అతనెవరో నాకు తెలియదు.